జోగులాంబ గద్వాల జిల్లా కేడిదొడ్డి మండల రైతులు దరూర్ గద్వాల జాతీయ రహదారిపై ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ కు రాలంపాడు రిజర్వాయర్ కింద పంట పొలాలకు సాగునీరు విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. పంట పొలాలు ఎండిపోయే స్థితిలో ఉన్నందున వారబందీ పద్ధతిన సాగునీరు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2000 ఎకరాల్లో పంటలు ఎండిపోయే దశలో ఉన్నందున నష్టపోయి అప్పుల పాలయ్యే దుస్థితి ఏర్పడిందని కొండాపురం గ్రామ రైతు గాజుల కృష్ణ వాపోయారు. నా పేరు గాజుల కృష్ణ, మాది కొండాపురం గ్రామ రైతుని. గద్వాల జిల్లాలో ఇటుపక్క తుంగభద్ర, ఇటుపక్క కృష్ణ రెండు జీవనదులు పారుతున్నా ఇక్కడ రేలంపాడు రిజర్వాయర్ 4 టీఎంసీల కెపాసిటీతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా కూడా ఇప్పుడు అది లీకేజ్ కారణంగా 2 టీఎంసీలే నీళ్లు నింపడం ద్వారా ఇక్కడ జూరాల ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ చేస్తూ వారబంది ద్వారా ఇప్పుడు ఈ మా మండలంలోని చివరి ఆయకట్టు వరకు కూడా వారబంది ద్వారా ఇడుస్తూ ఉన్నారు. రైతులు వారబంది ద్వారా ఇడవకుండా ఇప్పుడు నీళ్లు కూడా అయిపోయేటువంటి పరిస్థితి, లాస్ట్ ఆయకట్టుకు అందలేని పరిస్థితి ఉంది. రైతులను దయచేసి ప్రభుత్వం ఈ వారబంది ద్వారా కంటిన్యూగా మా రైతులకు ఈ కేటిదొడ్డి మండలంలోని చివరి ఆయకట్టు గ్రామాలైనటువంటి గంగనపల్లె కానీ, కొండాపురము, వెంకటాపురము, మరో విధంగా ఈర్లబండ, గువ్వలు దిన్నె చివరి ఆయకట్టు ఉంది. అక్కడ వరకు పూర్తి స్థాయిలో రైతులు 2000 ఎకరాల పైగా వేసుకున్నారు. దాదాపు లక్షలాది పెట్టుబడులు పెట్టినారు. ఇప్పుడు నీళ్ళు